నువ్వే ఉతుకుపోయావా? ప్రతి వాడికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, హెడ్ కొడుకుని జిడ్డు కొడుకుని అని. మా నాన్న హెడ్డే అయినా నన్ను అలా పెంచాడా? పర్ఫెక్ట్. ఇదిగో ఈసారి ఇంకొకడు కమిషనర్ కొడుకుని అనైనా అనొచ్చు. మేమేమైనా పిచ్చోళ్ళమా మేడం? ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మరీ పంపిస్తాం. ఇదిగో మళ్ళీ ఎవరైనా అలా చేస్తే నువ్వే ఉతుకు. బాగా చెప్పారు మేడం. వెంకటలక్ష్మి, నువ్వు రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నావు తెలుసా? నా కళ్ళకు ముద్ద చేస్తున్నావు. ఏయ్ ఏయ్ ఏయ్. నేను నీకు నచ్చాను చాలు. ఎలా కనిపించినా ఆనందమే. నీ సంతోషమే నా సంతోషం బావా. హోటల్ అనుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ రూమ్ అనుకుంటున్నారా? సార్ మీ బిల్ సార్. బిళ్ళా? ఏంటి బావా? పర్సు లేదు లక్ష్మి. అయ్యో నేను తేలేదే. ఎలా బావా? ఏంటి వాడు నువ్వు ఒకటే బ్యాచా? వాడెవడు? ఇందాక పర్స్ పోయిందన్నాడు కదా వాడు. లేదు భయ్యా, నా పర్సు నిజంగానే కనిపించట్లేదు. పైసలు ఉండవు కానీ గర్ల్ ఫ్రెండ్స్ ముందు రెస్టారెంట్లో బిల్డప్లు, పర్స్ పోయిందని యాక్షన్లు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకువా ఎంపీ అల్లుడువా? కమిషనర్ కృష్ణప్రసాద్ కొడుకుని. నేను చెప్పానా? ఏంటి కమిషనర్ కొడుకువా? వాడు కృష్ణమూర్తి కొడుకు, నువ్వు కృష్ణప్రసాద్ కొడుకువా? హేరా మీరేమన్నా కృష్ణ బ్యాచా? అసలు ఎంతమంది ఉన్నారా మీరు? నిన్నే అసలు ఎంతమంది ఉన్నారా? ఏయ్ షర్ట్ వదులు, లేకపోతే పగిలిపోతే. పర్సు పోయింది అండమే కాకుండా పగులుద్దంటావా? పైగా కమిషనర్ కొడుకునంటావా? హలో 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 హలో, ఎవరనుకుంటున్నారు? కమిషనర్ కృష్ణప్రసాద్ గారి అబ్బాయి ఆదిత్య. నిజమా మేడం? అవును, నాకు వీళ్ళ నాన్న తెలుసు, ఇతను తెలుసు. దూరపు బంధుత్వం కూడా ఉంది. తను అతనికి కాబోయే భార్య. పాపం ఆమె ముందు కొడతావా? ఏంటి ప్రాబ్లం? సారీ సార్. దీనికే కొడతావా? ఎంత బిల్? ఎంత? నేను ఇస్తానుండు. ఇదిగో. సారీ సార్. సార్ నా పొట్ట మీద కొట్టకండి సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. వెళ్ళలు. థ్యాంక్ యూ సార్. ఇదిగోరా నీ పర్సు.
అంత పరిధ్యానం ఎందుకు? కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. మాయలో పడుకో. ఏది పోగొట్టుకో మాకు. యువతల నేను కాబట్టి సరిపోయింది. లేకపోతే చేయి జారింది మళ్ళీ నీది కాదు కదా. ఏమే వెంకటలక్ష్మి, బయట ఏం జరిగినా ఇంట్లో దుర్గమ్మకు చెప్తావుగా. ఇక్కడ జరిగింది కూడా చెప్పు. మిస్ చేసుకోకు రోయ్, లాస్ అయ్యేది నువ్వే. పదా బయటికి వెళ్లేటప్పుడు ఎగురుకుంటూ వెళ్తావు, వచ్చేటప్పుడు మొహం వేలాడేసుకుని వస్తావు. అసలు ఏమైందే? ఎందుకు ఆ మాడిచక్క మొహం పెట్టుకుని వచ్చా? బావతో ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ దరిద్రం ఎదురు పడుతుంది అత్తయ్య. ఏదో ఒకటి చేస్తుంది, వెక్కిరించి వెళ్తుంది. వెళ్ళిన సంతోషం ఆవిరైపోతుంది, చివరికి నాకు దుఃఖమే మిగులుతుంది. మళ్ళీ అదెక్కడెదురైందే? ఏం తగలాటం పెట్టింది? గట్టిగా ఒక్కసారి దాని చెంప మీద కొట్టవే, మళ్ళీ నీ జోలికి రాకుండా. కుక్కతో ఒక వంకర అని దుర్గమ్మ దాని చెంప ఎన్నిసార్లు చెళ్ళుమనిపించలేదు. అయినా మారిందా దాని బుద్ధి? అదో కొక్కిరాయి, ఈ జన్మకు మారదు. కొక్కిరాయో కీచురాయో పిన్ని, అసలేం చేసింది? నేను బావ రెస్టారెంట్ కని వెళ్ళాం. దారిలో ఎదురైంది, వెనకాల మమ్మల్ని ఫాలో చేసింది. రెస్టారెంట్ లో బావ ఆర్డర్ చేశాడు. నిన్నే అసలు ఎంతమంది ఉన్నారా? వాడు కమిషనర్ కొడుకని చెప్పలేదా? మక్కలు విరగొట్టచ్చు కదా. పొజిషన్ అలా లేదు. కమిషనర్ మా నాన్న అని బావ చెప్పినా కూడా వాడు ఇంకో 2 దెబ్బలు ఎక్కువ వేశాడు. ఎవడేవాడు? కమిషనర్ కొడుకని తెలిసా కూడా కొట్టడానికి ఎవడేవాడు? ఆ హోటల్ పేరెంట్ చెప్పు, ఇప్పుడే ముయిపించేస్తారు. పరిస్థితి అలా తెచ్చింది ఆ తులసి అత్తయ్య. వాళ్ళ తప్పేం లేదు. దానికి దెబ్బకు 10 దెబ్బలు కొట్టించకపోతే నేను కమిషనర్ గారి భార్యనే కాదు, కనకదుర్గనే కాదు. బదలు దాన్ని విడిచిపెట్టను. ఈయనతో చెప్పి దాని చర్మం ఒలిపిస్తాను, వీపు విమానం మూత మోగిస్తాను. చూస్తూ ఉండండి. ఇదిగో దుర్గా, అది ఎలా చేసిందో అలాగే మనం దాన్ని దెబ్బతీయాలి. అంతే, అలాగే చేయాలి దుర్గమ్మ. ఇదేంటండి, ఏ లైటు వెలగడం లేదు? కరెంటు పోయిందేమో ప్రియా, కాసేపు ఆగు. పక్కింట్లో టీవీ వస్తుందే. ఆ? అవునా? ఆ, అవును. అదిగో మసీదులో నమాజ్ సౌండ్ కూడా వినిపిస్తోంది. ఫీజు ఏమైనా పోయిందేమో చూస్తానుండు. అయ్యో, జాగ్రత్త అండి. అసలే ఈ మధ్య కాలు బెణికి అవస్థ పడ్డారా? ఎప్పుడో బెణిగితే ఇంకా ఉంటుందా నొప్పి? ఉండు. ఇక్కడేం పోలేదు ప్రియా, కరెక్ట్గానే ఉంది. బయట ఫీజు ఏమైనా పోయిందేమో చూసొస్తానుండు. ఆ కౌన్సిలరు నిజంగానే పవర్ కట్ చేసినట్టున్నాడు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వెళ్ళి ఆ తులసితో వెక్కిరించొస్తా. ఏమైందమ్మా, ఇంట్లో కరెంట్ లేదు? బయట మీటర్లో ఏదో ఫీజు పోయిందంట, మీ నాన్న చూడ్డానికి వెళ్లారు. మన వార్డులో నాకు ఎనిమి ఉంది.
నా ఎనిమి ఇంటికి కరెంట్ కట్ చేయించండి. నిజంగానే కౌన్సిలర్ మా ఇంటి కరెంట్ కట్ చేయించాడా? చేయించే ఉంటాడు. కొడుకు ముఖ్యం కదా. ఈ విషయం వీళ్ళతో చెప్పాలా? తర్వాత చూద్దాంలే. ఫీజులన్నీ బాగానే ఉన్నాయి ప్రియా. మరి అదేంటండి, అన్నీ బాగుండి అందరిళ్లలో కరెంట్ ఉండి మన ఇంట్లో లేకపోవడం ఏంటి? పోల్ మీద పోయిందేమో. పోల్ మీద పోలేదు, పవరు నా మాట మీద పోయింది. నేను వెళ్దాం అనుకుంటే ఇదొచ్చిందేంటి? మాట పవర్ ఏంటి? అందరి మీదకి తులసి ఎగబడుతుంది కదా, కరెంట్ నేవైనా అందేమో. అది అలిగి రావటం మానేసింది. ఏంటే తల తొక్క లేకుండా మాట్లాడుతున్నావు? దానికి అవి లేవుగా ప్రియా, అందుకే అలా మాట్లాడుతుంది. అయినా మాకు పవర్ ఉంటే ఏంటి, లేకపోతే నీకేంటే? పోతాలే. పోకపోతే ఇక్కడ విసురుకుంటూ ఉఫ్ అని ఊదుకుంటూ ఇక్కడే ఉంటారా ఏంటి? ఇక మీకు తెల్లవార్లు హరికతే, భజన చేస్తూ కూర్చోండి. అలాగే నువ్వు స్తుతికి హార్మోనియం పెట్టి పట్టుకురా, కలిసి వాయిద్దు గాని. నాకేం కర్మ, మరి మాకేం కర్మే. ఇప్పుడే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తా. చెయ్యి, కాస్త బ్రతిమలాడుకో. మాట్లాడితే అప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నీ తల తిక్క చూపిస్తే కరెంట్ ఇవ్వడం వదిలి నీ తాట తీస్తారు, జాగ్రత్త. ఏంటే నువ్వు? ప్రియా, దేంతో మనకెందుకు? మన ఇంట్లో కరెంటు పోయేసరికి అదేదో సాధించారని చంకలు గుద్దుకుంటుంది. మంది కష్టం చూసి సంబరపడే చీప్ మెంటాలిటీ. ఇక విసురుకోవడమే. విసన్నకర తీసుకుని బాగా విసురుకోండి. ఏ పోవే పో. ప్రియా, ముందు వెళ్ళి క్యాండిల్ వెలిగించు. ఈ వేళప్పుడు పోల్ మీద పోతే ఎవరు వచ్చి పనిచేయరు. బా, ఫోన్ ఎవరు ఎత్తడం లేదు ప్రియా. నేను వెళ్ళి అడుగుస్తాను. అ- ఇప్పుడు వెళ్తావా? ఫోన్లు ఎవరు ఎత్తడం లేదంటున్నావుగా, ఇంకెందుకు వెళ్ళడం? ప్రయత్నం చేస్తే తప్పేముంది ప్రియా, ఇబ్బంది తప్పుతుంది కదా. ఆగు నువ్వు. సరే ఉండండి, క్యాండిల్ తెస్తాను. పద ప్రియా. ఓసే వెంకటలక్ష్మి, ఏ వెంకటలక్ష్మి, రావే బయటికి. ఏంటే ఏంటి ఇంటి ముందుకొచ్చే అరుపులేంటి? వాగు దుర్గమ్మ. ఏ వెంకటలక్ష్మి, ఈ దీపాలు అర్పే బుద్ధి అంటే నీకు? ఇవేం పిచ్చి వేషాలే? దీపాలు అర్పడం ఏంటి? నంగనాచి మాటలు మాట్లాడుకు. మా ఇంటికి కరెంట్ కట్ చేయించావంట కదా, దాన్నేమంటారు? చుప్పనత్తి వేషాలు కావా? శూర్పణఖ లక్షణాలు కావా? చూడత్తయ్య ఎలా ఉంటుందో. నువ్వు చెయ్యంగాలేంది నేనంటే తప్పొచ్చిందా? ఒసేయ్, దాన్ని ఇంకొక మాట అన్నావంటే మర్యాద దక్కదు. మర్యాద తక్కువ పని అది చేసింది. ముందు దానికి బుద్ధి చెప్పు. తిక్క వేషాలు వేయకుండా కట్టడి చెయ్యి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావ్? దానికి నీకు కలిపి కరెంట్ షాక్ పెడతా, పిచ్చి వదిలిస్తా. చెప్పవే, అర్జెంటుగా కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి కరెంట్ సప్లై ఇవ్వమను. అది చెప్పదు దుర్గమ్మ. అవును, అది చెప్పదు. చెప్పినా వాళ్ళెవ్వరు. సప్లై కట్ చేయించింది నేనే, చేయించమని చెప్పింది నేనే. ఎందుకు దుర్గమ్మ అలాంటి చీప్ పనులు చేసి నీ లెవెల్ నువ్వే తగ్గించుకుంటున్నావు? నీ చిల్లర వేషాలు కంట్రోల్ చేద్దామని. నేనేం చిల్లర వేషాలు వేశాను, నువ్వేం కంట్రోల్ చేస్తావు? ఏయ్, నువ్వు దీని జోలికి ఆదిత్య జోలికి రాకుండా ఉంటానని మాటివ్వు, అప్పుడు పవర్ వస్తుంది నీకు.
లేకపోతే నీ పవర్ కట్టు వెలవెల్లాడిపోవాల్సి వస్తుంది. ఆలోచించుకో. కరెంటు కావాలి అంటే చేతులు కట్టుకొని మాట ఇవ్వాలి. అమ్మగారు వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అండి. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు, అలాగే అమ్మగారు. వెళ్ళు. ఏంటే నువ్వేం మాట్లాడావు? చూడు దుర్గమ్మ, అంత తేలిగ్గా తలొంచే రకం కాదు ఈ తులసి. మా ఇంట్లో దీపం ఎలా వెలిగించుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు సప్లై ఇప్పించకుండా అలాగే ఉండు, మొత్తం మీ ఫ్యామిలీని మా ఇంటి ముందు నిలబెడతాను. నీకు నువ్వుగా కరెంట్ కనెక్షన్ ఇప్పించేలా చేస్తాను. చూస్తావా? చాలా చేసావు, చాలా చూశాను. వెళ్ళ వెళ్ళవే వెళ్ళ. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. నీతో నా కాళ్ళు పట్టించుకుంటాను. చూద్దాం. విలవిల్లాడిస్తానే పిల్లకాకి. దుర్గమ్మ, ఆ ఇంటి వైపు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో, ఎంత తృప్తిగా ఉందో. కళాకాంత చిమ్మ చీకటి, వెంకటలక్ష్మి మంచి ఉపాయమే చేసింది. దీపాలార్పడమేంటి అని వచ్చి అడిగిందిగా. అవి లేకపోతే అవస్థేంటో ఇదిగో ఇప్పుడు అర్థమవుతుంది. తడుముకుంటూ నడవాలి, గాలేక పిలవిల్లాడిపోవాలి, విసిరికర్రలతో విసురుకోలేక హుస్ హుస్ అనుకుంటుండాలి. ఊపి ఊపి రెక్కలకి ఒకళ్ళకొకళ్ళు బాంబ్స్ రాసుకొని మర్దన చేసుకోవాలి. 4 రోజుల చీకటి బతుకులు బతికితే కాని వీళ్ళకి కళ్ళు తెరుచుకోవు. ఎందుకురా బాబు వీళ్ళతో గోక్కున్నా అని దారికి రావాలి. ఏదేవైనా మంచి పని చేసేవే. నాకు చాలా తృప్తిగా ఉంది. వాళ్ళు ఎంత అవస్థ పడితే నాకు అంత సంతోషం. నాకైతే ఇప్పుడు మన ఇంటి ముందు నిలబడి మతాబులు కాకరొత్తులు కాల్చాలనుంది. నువ్వు నీ మనవరాలు వెళ్ళి నిలబడండి. ఆ 1000 వాళ్ళ సరదా కూడా తీరిపోతుంది. ఏంట్రా? వాళ్ళేదో మతాబులు కాకర ఒత్తులు అన్నారనన్నా. ఆ తులసికి తిక్కరేగిందనుకో, లక్ష్మీ బాంబులా తాడు బాంబులాగా పేలిపోతుంది. అయినా అవతలి వాళ్ళని హింస పెట్టి మనం ఆనందపడేదేంటి? అది నన్ను చాలా సార్లు హింస పెట్టి ఆనందపడింది. అప్పుడు చెప్పావా ఈ మాట? వాళ్ళకి ఇబ్బంది కలిగేసరికి తెగ ఫీల్ అయిపోతున్నావే. నేనేం ఫీల్ అవ్వట్లేదు. అయినా నువ్వెందుకు ఇలా అంటున్నావు? నువ్వు కొత్త అర్థాలు కొత్త తగదాలు పెట్టకు. ఇప్పుడు నువ్వే తలపోటు తెప్పిస్తున్నాయి. అది మా తలలకి చాలా సార్లు కట్లు కట్టుకునేలా చేసింది. అదేంటి దీపాలు వెలిగాయి? దీపాలు సరే, ఆ సౌండ్ ఏంటి? తల పగిలేలా ఉంది. బోర్ ఏమైనా వేసుకుంటున్నారేమో. మన ఏరియాలో బోర్ వేయించే అవసరమేముంది? ఎవరు వేస్తున్నారు? వామ్మో, తల పగిలేలా ఉంది ఆ సౌండ్కి.